welcome back to our channel. ఈరోజు మనం హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బోనాల పండుగ విశేషాలను తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, 2 శతాబ్దాల క్రితం చేసిన ఒక మొక్కు. మీకు తెలుసా, బోనాలు ఒక ప్లేగు వ్యాధి వల్ల మొదలయ్యాయి. 1813లో జంట నగరాల్లో భయంకరమైన వ్యాధి వ్యాపించినప్పుడు ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనికులు మహంకాళి అమ్మవారిని ప్రార్థించారు. నగరాన్ని కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. ఆ వ్యాధి తగ్గిపోవడంతో అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పించే ఆచారం మొదలైంది. బోనం మోసే మహిళలు ఈ పండుగకు ప్రాణమైతే, పోతురాజు ఆ పండుగకు గుండె చప్పుడు. ఒళ్లంతా పసుపు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, ఎర్రటి ధోవతి, కాళ్లకు గజ్జలతో గంభీరంగా కనిపించే పోతురాజును మీరు చూసే ఉంటారు. ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు, మహంకాళి అమ్మవారి తమ్ముడిగా భావిస్తారు. అమ్మవారికి రక్షకుడిగా ఉంటూ డప్పు దరువులకు అనుగుణంగా కోరడాతో గాలిలో కొడుతూ వెళ్తుంటారు. ఇది కేవలం ప్రదర్శన కోసం కాదు, దుష్టశక్తులను పారద్రోలి భక్తులకు మార్గం సుగమం చేయడానికి చేసే ఒక ఆచారం.